మీరు చెప్పండి, ఏ ప్రాంతాల్లో పర్యటన చేశారు, ఇప్పటివరకు ఎంతవరకు ఆహారాన్ని పంపిణీ చేశారంటే ఏం చెప్తారు? భవానీపురంలో 41, 40, 42 డివిజన్లలో పర్యటన చేసామండి. అక్కడ ఈరోజు ఉదయం అక్కడికి వెళ్తే చాలా మటుకు నీటి తగ్గింది, ఉధృతి తగ్గింది. ఒక ఏరియా మాత్రం ఇంకా ఇళ్లలో నీళ్లు అలానే ఉన్నాయి. కానీ అక్కడ ప్రజలు మాత్రం చాలా ధైర్యంగా ఉన్నారండి. ఎందుకంటే అర్ధరాత్రి కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి మా కోసం అర్ధరాత్రి కూడా ఆయన ఆ వయసులో 74 ఏళ్ల వయసులో వచ్చి అమ్మా మీరు తిన్నారా లేదా అని అడుగుతున్నప్పుడే మేము చాలా ధైర్యంగా ఉన్నామని వాళ్ళందరూ కూడా చాలా సంతృప్తిగా మాకు సమాధానం చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇంకా అసలు ఎప్పుడూ జరగనటువంటి విషయం ఏంటంటే ఇలాంటి వరదలు ఇలాంటివి కలిగినప్పుడు ఆటోమేటిక్గా ఆ సహాయ చర్యలు ఏదో కొంతవరకు చేస్తారు, ఇది అవుతుంది. తర్వాత ఆ ఇల్లు క్లీన్ చేసుకోవటం అనేది చాలా పెద్ద పని అనమాట. ఎందుకంటే ఇళ్లల్లో కూడా 5-6 అడుగులు ఎత్తు నీళ్లు, మంచాలు అన్ని విరిగిపోయి అయిపోయిన పరిస్థితి. ఈ రోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక ఫైర్ ఇంజన్స్ పంపించి ఇల్లు కూడా క్లీన్ చేసి చాలా ఇంత నీట్గా మాకు సర్ది పెట్టి వెళ్తున్నారని చెప్పి ఈ రోజు ప్రజలు మాత్రం చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారండి. నిజంగా ఇదే టైంలో చంద్రబాబు నాయుడు గారు కాకుండా వేరే ఎవరైనా ఉండుంటే మా పరిస్థితి అగమ్య గోచరం అయిపోయి ఉండేది. ఎన్నో వేల మంది, వందల మంది చనిపోయి ఉండేవాళ్ళు అని చెప్పి ఈరోజు ప్రజలు ఈ దురదృష్టంలో కూడా మా అదృష్టం ఏంటంటే ఇలాంటి వరద వచ్చినప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండటం వల్ల ఈ రోజు మేము సేఫ్గా ఉన్నామని చెప్పి అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారండి. మేడం, ఇది మేడ్ మిస్టేక్గా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారి మీద బురద జల్లేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఏంటి ఇది, దీన్ని ఎలా చూడొచ్చు అసలు? జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వంలో ఉన్నప్పుడు బురద జల్లేవాడండి, లేనప్పుడు కూడా జల్లుతూ ఉంటాడు. ఎందుకంటే ఆయన బురదలోంచి వచ్చిన మనిషి అండి. ఆయన ఇప్పుడు బురద ఎలా క్లియర్ చేయాలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేర్చుకోవాలండి. ఆయనకి రాదు కదా. పైపచ్చి మా పెద్ద ఆయన చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు పనితీరుని చూసి ఆయన ఏదో పేరు పెడదాం అనుకున్నారు. కానీ ప్రజలకు అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారో ఏం చేయరో. ఈరోజు ఇలా ఉంది రాష్ట్రం అంటే ఈ వర్షాలకి బాబు గారు అర్ధరాత్రి కూడా వచ్చి బయటకు వచ్చి కుటుంబం అంతా కూడా వచ్చి పని చేయటం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్క నాయకుల్ని కూడా బయటికి రప్పించారు. మా నాయకులందరం కూడా కష్టపడి పనిచేస్తున్నాం. నేను కాకినాడ నుంచి వచ్చాను, ఇవిడ ఏలూరు నుంచి వచ్చారు. అలాగే అంటే మీ అందరూ కూడా ఇక్కడ వాళ్ళు కాదు, ఉంగుటూరు కాన్స్టిట్యున్సీ అండి, ఉంగుటూరు కాకినాడ. మేడం మీది? మాది పెనమలూరు కాన్స్టిట్యున్సీ అండి. ఈ రోజు పెనమలూరులో కూడా వాటర్ వచ్చినాయి. పెనమలూరులో కూడా యనమలకుదురు ఏరియా అంతా బాగా వచ్చినాయి. అక్కడ అందరూ కూడా ఇదే మాట. ఈ రోజు నిజంగా గత ప్రభుత్వంలో ఇంత వరద వస్తే అసలు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అమెరికానో లేకపోతే హైదరాబాద్ పెళ్లిళ్ళకో వెళ్ళిపోయేవాడు, లండనో వెళ్ళిపోయేవాడు. చంద్రబాబు గారు కాబట్టి అక్కడ బాలకృష్ణ గారు ప్రోగ్రామ్ ఉన్నా కూడా మొత్తం క్యాన్సిల్ చేసుకున్నారు. ఆయన 30 సంవత్సరాలు సీఎం అయి 30 ఏళ్ళు అయిందని చెప్పి ఆయనకి ఏదో సన్మానం చేద్దామంటే కూడా ఆయన ఎన్ని నాకు వద్దు, నాకు ముందు ప్రజలు ముఖ్యమని ఇక్కడే ఉండిపోయారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏ లండనో అమెరికానో హైదరాబాద్ పెళ్లిళ్ళలో పేరెంటాల్లోనే వెళ్ళిపోయేవాడు ఆయన. చెప్పండి, మేమంతా కూడా అనిత గారు, మా హోమ్ మినిస్టర్ అనితమ్మ గారు పిలుపు మేరకు మా తెలుగు మహిళలు అంతా ఈ రోజు వచ్చి మేమంతా గత 3 రోజులు సర్వీస్ చేయటం జరుగుతుంది. కాకినాడ నుంచి వచ్చారు ఇక్కడికి. మీరు ఇక్కడ వరద ప్రాంతాల్లో మీరు పర్యటన చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు ఎన్ని ప్రాంతాలు తిరిగారు మీరు? మేము అనిత గారు చెప్పినట్టుగా 41, 40, 42, 43 వార్డులు తిరిగామండి. ఆ తర్వాత ఈ రోజు ఇక్కడ సింగనగర్ వచ్చాము. అలాగే ప్రతి చోట కూడా ఇలా కొన్ని చోట్ల ములిగి ఉన్నది, కొన్ని చోట్ల ములిగి లేవు. సో మా చంద్రబాబు నాయుడు గారు అయితే దేనికి ఇబ్బంది పడకుండా, మహిళలను కూడా మమ్మల్ని చూడకుండా, మా అనిత గారు మమ్మల్ని ఎవరైతే దగ్గరలో ఉన్నారో రమ్మన్నారు. కానీ మాకే ప్రాణం ఇదైపోయి మేమందరం కూడా కాకినాడ నుంచి నిన్న వైజాగ్ నుంచి కూడా ఒక అక్క వచ్చారు. అందరం కూడా దూరం నుంచి వచ్చి మా పార్టీ కోసం మా బాబు గారే కష్టపడుతున్నారు, మేము ఎందుకు కష్టపడకూడదు అని చెప్పి మేము కూడా కష్టపడి ఈ వాటర్. బాబు గారే మీకు ఆదర్శం అంటారా? 74 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఆయన అర్ధరాత్రి సమయంలో వరద బాధితుల దగ్గరికి వచ్చి బాబు గారు రోడ్డు మీదకి వచ్చాక మాకు ఇళ్లలో ఉండబుద్ధి కాదు, మాకు ఉండబుద్ధి కాలేదని. ఎందుకంటే అంత పెద్ద నాయకుడు లోకేష్ బాబు గారే అర్ధరాత్రి తిరుగుతుంటే మనం ఇళ్లలో కూర్చోలేనని మేమందరం 4 రోజుల నుంచి ఇక్కడే తిరుగుతున్నామండి. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? గన్నవరం కాన్స్టిట్యున్సీ ప్రసాదంపాడు. ఏ ప్రాంతాల్లో పర్యటించారు మీరు? భవానీపురం, సింగనగర్, అటు అంబాపురం, కండిగ, అటు పరిస్థితులు ఎలా ఉన్నాయి అక్కడ? వరద నీరు కొంచెం తగ్గుతుంది ఇప్పుడు. కానీ బాబు గారు కనీసం 2 గంటలు కూడా రెస్ట్ తీసుకోవట్లేదు. గత 5 రోజుల నుంచి ఆయన రోజుకి 2 గంటలు కూడా రెస్ట్ తీసుకోకుండా మొత్తం తిరుగుతా ఉంటే ఆయన చూసి మేమందరం ఇన్స్పైర్ అయ్యి మేము వచ్చేసాం అనమాట. ఇంకా మేము కూడా ఏదో ఒక హెల్ప్ చేయాలి
అంత మనిషి చేస్తున్నప్పుడు మాకేంటి ఇంక మేము ఎందుకు చేయలేమని చెప్పేసి మేము చేస్తున్నాం అనమాట. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. బ్రో ఏంటి ప్రాబ్లం ఏంటి మీకు? మీ బండికి ఏం ప్రాబ్లం వచ్చింది? నా బండికి ఎయిర్ ఫిల్టర్, ప్లగ్, ఇంజిన్ ఆయిల్ అన్నీ ప్రాబ్లం వచ్చినాయి, నానిపోయినాయి. గత 4-5 రోజుల నుంచి ఇట్లాగే నీళ్ళు రావడం అనేది. ఫుడ్ టైంకి అందుతుంది కానీ మొన్నటికి హెలికాప్టర్ నుంచి ఫుడ్ పంపించాడు, బురదలో పడేశాడు, కొట్టుకు వస్తున్నారు అందరూ. ఇందాకేమో 4 అట్టిపళ్ళ కోసం లైన్లో నుంచో పెట్టాడు. ఇటేమో చూస్తే వాటర్ ట్యాంక్ వచ్చింది, దానికి కూడా కొట్టుకున్న చిన్న చిన్న గొడవలు. మళ్ళీ అయ్యో వాటర్ ఎప్పుడు పోతుంది, ఫోన్ కరెంట్ లేదు, సిగ్నల్ లేదు, చాలా ఇబ్బందిగా ఉంది అసలు. మీ బైక్ ఇప్పుడు రిపేర్ చేయడానికి ఎంత అడుగుతున్నారు? తెలీదు, మొత్తం పని అంతా అయిపోయేదాకా ఎంత తెలీదు. 1000 రూపాయలు. మేజర్గా ఇష్యూస్ ఉన్నాయంట. ఎయిర్ ఫిల్టర్, ప్లగ్, ఇంజిన్ ఆయిల్ అది. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. పెద్దయినా మీరు చెప్పండి, మీరేం బైక్? ఇది యాక్టివానా? మొత్తం లేకపోయింది, ఇవన్నీ ఊడదీసాము. ఏంటి ఈ పాత ఏంటి? ఎయిర్ ఫిల్టర్, ఆయిల్, ఏం ప్రాబ్లం వచ్చిందంట? మొత్తం తడిసిపోయింది, మొత్తం మునిగిపోయి 3 రోజులు ఉండిపోయి, కాగితాలు కూడా తడిసిపోయి మొత్తం ఏం పని చేయలేదు. ఇప్పుడు ఓడ తీసారు, ఒకటి బాగా చేస్తున్నారు. బాగా చేత ఉదయం అయితే 40 బళ్ళు వస్తూ ఒక్క బండి కూడా ఇప్పుడు అవట్లే. ఆయన అంత కూడా అంత తినకుండా చేస్తున్నాడు. ఉదయం నుంచి ఆయన తింటలే, ఆ టీ తాగుతూనే చేస్తున్నారు. ఏంటి ఎంతకైతే అవకాశం ఉందంట మీది? చెప్పారుగా మెకానిక్ గారు 5,000 అవుద్ది. చిన్న చిన్న పాపులం బట్టి అంతే. అతడి నుంచి ఎంతమంది వచ్చారు ఇక్కడికి? ఏ 30-40 మంది వచ్చారు. 20-30-15 బళ్ళు 20 బళ్ళు ఉన్నాయి ఇక్కడ. తగ్గిన అందరూ రేపు తీసి రమ్మని పంపించారు. ఎక్కడ చేస్తాడు అసలు అక్కడ అది తక్కువలో చేస్తారు, అది తెలిసిన. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం చూస్తున్న దాని ప్రకారమే జీ బ్లాక్లో ఉన్నటువంటి ఒక 40 బండ్లు ఈ మెకానిక్ షాప్కి రావడం చూస్తున్నాం మనం. పొద్దుటి నుంచి కూడా వారు చేయలేక వేరే షాప్కి వెళ్ళామని కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. లేదంటే రేపు రండి, ఇది అయిపోయిన తర్వాత మాత్రమే నేను చేయగలను అంటూ వారు కూడా చెప్తున్నట్లుగా మనకైతే వారు చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే మన కళ్ళ ముందే 30 బండ్లు అయితే ఉన్నాయి. 30 బండ్లు కూడా అన్నీ పూర్తిగా వరద నీరులో మునిగిపోవడం జరిగింది. వరద నీరులో మునిగిపోయిన తర్వాత ఈ బండ్లు స్టార్ట్ కాకే ఇబ్బంది ఉన్న నేపథ్యంలోనే వీటన్నింటినీ కూడా మెకానిక్ షాప్కి అయితే తీసుకొచ్చారు. ఈ మెకానిక్ షాప్లో కూడా వాటిని చూసి అసలు ఏం ప్రాబ్లం ఏంటి, అది సాల్వ్ అవుతుందా లేదా అనేది కూడా చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. బెజవాడని వరదలు ముంచెత్తినటువంటి నేపథ్యంలోనే వరద ముంపు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆయా ప్రాంతాల్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు సహాయక చర్యలు చేపట్టినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఇక్కడ అంటే వరద ఉధృతి తగ్గిన ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే కొన్ని సమస్యలతో కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. వాటిలో ప్రధానంగా చూసుకున్నట్లయితే బైకులు. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ద్విచక్ర వాహనాలు ఈ వరద వల్ల ద్విచక్ర వాహనాలన్నీ కూడా నీటిలో తడవడం వల్ల అవి చెడిపోయి ఈరోజు అందరూ కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున బైకులతో మెకానిక్ షాప్కి తరలి వస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే ఎన్ని బైకులు ఉన్నాయో చూడండి. ఇది వాంబే కాలనీ. ఈ వాంబే కాలనీలోనే వరద వల్ల ఈ బైకులన్నీ కూడా తడిచి ఇవన్నీ కూడా పాడైపోయినటువంటి నేపథ్యంలో అవి రిపేర్ చేయించేందుకే పెద్ద ఎత్తున మెకానిక్ షాప్కి ఇక్కడ వరద బాధితులందరూ కూడా క్యూ కడుతూ ఉన్నారు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున ఇక్కడ ఈ వరదలో తడిచినటువంటి బైకుల్ని కూడా ఇక్కడికి తీసుకొచ్చి రిపేర్ చేసుకునేటువంటి ప్రక్రియ కూడా మనం చూస్తూ ఉన్నాం. అన్న రోజుకి ఎంతమంది వస్తున్నారు? రోజుకి 20 మంది వస్తున్నారండి. ఓకే, మేము చేయలేక కూడా పంపించేస్తున్నాం. బళ్ళు మొత్తం పూర్తిగా మునిగిపోయినాయి నీటిలో. బండికి ఒక్కొక్క దానికి ఎటు కాదన్నా సరే 6,000 నుంచి 7,000 అవుతుంది రిపేర్ కి. అంటే ప్రధానంగా ఏం రిపేర్ వస్తుంది? ప్లగ్గులు, ఇంజిన్ ఆయిల్, ఎయిర్ ఫిల్టర్, కార్బెట్ క్లీనింగ్ అవి వస్తున్నాయి. ఓకే, అది ఏ ప్రాంతాల నుంచి వస్తున్నాయి అన్న ఎక్కువగా మీ దగ్గరికి? మా అన్ని చుట్టుపక్కల మధుర నగరం, కండ్రిక, రాజనగరం, రాజేశ్వరిపేట, సింగ్ నగరం అక్కడి నుంచి వస్తున్నాయి. ఓకే, ఏ బైక్లు వస్తున్నాయి ఎక్కువగా? అన్ని రకాల బళ్ళు వస్తున్నాయి ఇక్కడికి. ఏంటి ఇంజిన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా లేకపోతే? మునిగిపోయాయండి బళ్ళు మొత్తం, పూర్తిగా మునిగిపోయినాయి బళ్ళు. బండి గట్టిగా 6 నుంచి 7,000 దాకా రిపేర్ అవుతున్నాయి. అది అంటే రోజుకి 20 మంది పైన మీ దగ్గరికి వస్తున్నారు? 20-30 మంది వస్తున్నారు. మేము చేసినంత వరకు చేస్తున్నాం, మిగతా పంపించేస్తున్నాం. అది మేము అందుబాటులో ఉన్నామని ఇక్కడికి వస్తున్నారు. ఓకే, ఇది డబ్బులు కూడా తీసుకోకుండా అతి తక్కువ ధరకే ఇతను ఇప్పుడు రిపేర్లు చేస్తూ ఎంతో మందికి ఇక్కడ తన వంతుగా సహాయ సహకారాలు అందజేస్తున్నారంట ఈ మెకానిక్ గారు. ఇక్కడికి వచ్చినటువంటి వాహన చోదకులు కూడా మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, ఏంటి మీ బైక్ ఏ ప్రాబ్లం వచ్చింది? ఎక్సెల్, టీవీఎస్ ఎక్సెల్ అండి నా బండి. ఇదే నా బండి.
మొత్తం నెలలో మునిగిపోయింది. బండి స్టార్ట్ అవ్వట్లేదు. తీసుకొచ్చి చూపించాను, ఇంజన్లోకి వాటర్ వెళ్ళిపోయినాయి, మొత్తం స్ట్రక్ అయిపోయింది, మొత్తం ఎప్పదీయాలంటున్నారు. అది ఎప్పదీసి బాగు చేయాలంటే దగ్గర దగ్గర 7,000 నుంచి 8,000 దాకా బిల్లు అంటున్నారు. అలా పెట్టాను పక్కన, ఏం చేయాలో తెలియక. ఇది ప్రభుత్వం ఏమన్నా ఆదుకుంటే కొద్దిగా సహాయం చేస్తే కొద్దిగా మేము కూడా బళ్ళు బాగు చేయించుకో. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళి ఏమైనా తెచ్చుకోవాలన్నా ఆటోలు లేవు, వెహికల్స్ ఉంటే ఏమన్నా వెళ్ళటానికి ఉంటుంది. ఇప్పుడు ఎటు వెళ్ళటానికి లేదు. మీరు చెప్పండి సార్, మీరు చెప్పండి సార్, మీది ఏ బండి? నాది అక్కడే ఉంది బండి, నాది కూడా. ఏ బండి సార్? టీవీఎస్ విక్టర్. టీవీఎస్ విక్టర్. ఏంటి ప్రాబ్లం ఏంటి సార్? వర్షంలో మునిగిపోయింది మొత్తం, నీటి మట్టంగా బండి అంతా మునిగిపోయింది. ఇంజన్ అది ఓపెన్ చేస్తే అది ఏం చెప్పలేమంటున్నారు. అంటే పనికొచ్చేటువంటి పరిస్థితి ఉందా లేదా? అది మెకానికల్ అది ఇంకా ఓపెన్ చేస్తున్నారు, అది ఓపెన్ చేస్తారు మెకానికల్. ఏంటి బండి అంతా పూర్తిగా మునిగిపోయిందండి. ముందంతా నీళ్ళలో బండి కనపడలా, ఆ నీళ్ళలో బురదలో ఉన్నదాన్ని తీసాం బండిని బయటికి. అది తీసాం, 3 రోజుల పైనే ఉంది, 3 రోజుల పైన నీళ్ళలోనే ఉంది అది మొత్తం. ఇది అయిపోయింది. 3 రోజుల తర్వాత మెకానిక్ షాప్ కి మీరు నెట్టుకొని తీసుకొచ్చా ఇక మళ్ళీ ఫిల్టర్లు ఏం పనికి రావంటున్నారు. ఇంజన్ ఇది కూడా నీళ్ళు వెళ్ళిపోయారు, కానీ మొత్తం ఓపెన్ చేయాలంటే ఇంజన్ ఓపెన్ చేయాలంటున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు ఒకసారి, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పాపం వాళ్ళు ఆ ఇంజన్ ని స్టార్ట్ చేసేందుకు నానా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అయినప్పటికీ కూడా అతను అక్కడ కిక్ కొడుతూ ఉంటే అక్కడ ఇంజన్ లోంచి వాటర్ వస్తున్నాయి, మనం క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు. అది మొత్తం ఇంజన్ కూడా వాటర్ తో స్టక్ అయిపోయింది. ఓకే, బైకులన్నీ కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి నేపథ్యంలోనే ఇప్పుడు అసలు మీరు ఎంతసేపటికి కిక్ కొట్టినా కానీ అది స్టార్ట్ అవుతున్నటువంటి పరిస్థితి. ఇంజన్ నుంచి మనం అక్కడ క్లియర్ గా చూడొచ్చు, వాటర్ అయితే బయటకు వస్తుంది. మొదలు పెట్టాం, ఒక్క బండి కూడా స్టార్ట్ అవ్వట్లా. ఏది కూడా మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఎన్ని బండ్లు వచ్చాయి చూడండి, ఎన్ని బండ్లు వచ్చినాయి చూడండి, మీరు వీడియో తీయండి ఒకసారి, ఎన్ని ఉన్నాయి చూడండి. నేను అలా చెప్పలేనుగా, వచ్చిన వాళ్ళకి పంపించేస్తాను. ఒక్కడనే ఉన్నాం మేము, అవ్వదు పంపించి, మీరు వేరే మెకానిక్ షాప్ తీసుకోండి అని చెప్తున్నా. సీను గారు నేనేం మాట్లాడను, మొత్తం వాటరే సార్. అది మొత్తం ఇంజిన్ పూర్తిగా, ఇంజిన్ ఆయిల్ పావంతుంటే వాటర్ 300 ఉంది ఇంజిన్ లో. అది ప్రాబ్లం. ఎంత అవకాశం ఉంది? ఓపెన్ చేయండి తెలియదు, స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. అవ్వకపోతే ఇంజిన్ డిస్పాల్ చేయాలి. అది 20,000 అన్నా అవుద్ది ఇంజిన్కి, అది ప్రాబ్లం.